టీడీపీ ఎందుకు వదిలిపెడుతుంది? ఎవరి వాళ్ళే పర్మనెంట్ సీట్లు అవుతాయి, గెలిచిన వాడిని పర్మనెంట్ సీట్లు అవుతాయి. కాబట్టి ఇప్పుడు అది ఇక అక్కడ నాయకులు రెండో పార్టీ వాళ్ళు వదిలేసుకోవడమే దాని మీద ఆశ. రెండో పార్టీ వాళ్ళు గెలిస్తే ఆశ వదులుకోవడమే. ఓడితే కనుక క్రిందసారి ఆయన ఓడిపోయి నేనైతే గెలుస్తానని అన్న ఆర్గ్యూ చేయడానికి వీలు ఉంటుంది, పార్టీ కూడా ఆర్గ్యూ చేయడానికి వీలు ఉంటుంది. గెలిస్తే మాత్రం పొరపాటు కూడా ఆ సీట్ వాళ్ళది కాదు, నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చినట్టు వాళ్ళకే రెండో వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది అక్కడ. అవును, పిఠాపురాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాను మారుస్తానంటే ఒక పులివెందులను అలా చేస్తాను జగన్ గారు ఎప్పుడు అనలేదు, లేదంటే కుప్పను అలా చేస్తాను ఆయన అనలేదు, మంగళగిరి ఎక్కువ అంటున్నారు ఈ మధ్యన దేశంలో నెంబర్ 1 చేస్తారు, అదే ఫాలో అయినట్టున్నాడు. అంటే ఎక్కువ ఎఫర్ట్ పిఠాపురం మీద, లేదంటే ఇంకా గెలుపు అవసరం ఇప్పుడు తెలిసి వచ్చిందా పవన్కి? బేసిక్గా అదేంటంటే కొన్ని ఇష్యూస్ ఈయనకి సినిమాల గురించినో సినిమా ఇష్యూస్ గురించినో మాట్లాడమంటే వేరు, లేదా ఏదన్నా నెగిటివ్ టాపిక్స్ మీద అంటే నెగిటివ్ కామెంట్స్ చేయమంటే చేయగలుగుతాడు. కానీ పాజిటివ్కి వచ్చేటప్పటికి కొంత కంపారిజన్ స్టేట్మెంట్లు తప్పించి సొంత కాన్సెప్ట్ ఉండవు వీళ్ళలాంటి వాళ్ళకి. ఎందుకంటే దేశంలోనే నెంబర్ 1 చేస్తాను, ఏం చేస్తాం పిఠాపురంలో దేశంలో నెంబర్ 1? గుజరాత్లో నరేంద్ర మోడీ అసెంబ్లీ నియోజకవర్గం ప్రపంచ నెంబర్ 1 అయిందా? దేశంలో నెంబర్ 1 అయిందా? ఒక నియోజకవర్గపు స్థాయి, అక్కడ ఉండేటువంటి సహజ వనరులు, అక్కడ ఉన్నటువంటి లెక్కలు బట్టి ఉంటుంది. పులివెందుల్లో తీసుకెళ్లేసి ఏం చేస్తాడు ఆయన? రోడ్లు వేయించుకుంటాడు,